గురుగారు చాలా మంది సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉంటుంటారు. అయితే ఒకే చోట నిలకడగా కాకుండా మారుతూ ఉంటారు. అక్కడ వాస్తు కూడా మారుతుంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా అద్దెంట్లో ఉండే వాళ్ళు ఏమన్నా నియమాలు పాటించాలా? తప్పకుండా అమ్మా. వాస్తు మారడము అనేటువంటిది ఉండదు. అయితే జాతకరీత్యా మనకు కొన్ని పడేటి ఉంటాయి, కొన్ని పడని ఉంటాయి. ఇప్పుడు పలానా వ్యక్తికి పేరు ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుంది, పలానా వ్యక్తి పేరు సౌత్ బాగుంటుంది. ఇట్లా మనకు తెలిసి తెలియకుండా మనకు మైనస్ ఉండేటువంటి దాంట్లో మనం పోయి పడ్డామనుకోండి, ఇక అందులో నుంచి బయటికి రాలేము, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా కొన్ని ప్రదేశాలలో గబ్బిలాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో చెట్టు మీద ఏదైనా మారేడు చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉంటే కొన్ని చెట్లపై గబ్బిలాలు ఉంటవి, నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ గబ్బిలాలు ఉండేటువంటి ఆ చెట్టు ఆవరణలో కానీ, ఆ గబ్బిలాలు తిరిగేటువంటి ఆవరణలో కానీ మనం ఉన్న ఎడల మనకి ఇబ్బంది ఉంటుంది. వాస్తవానికి శ్మశానంలో దయ్యాలుంటాయి అని చెప్పి అంటుంటారు. కానీ చాలా తప్పు. శ్మశానంలో ఉండేది ఎవరు? సాక్షాత్తు రుద్రుడు, అంటే ఈశ్వరుడే శ్మశానంలో ఉండేది. కనుక ఎక్కడైతే గబ్బిలాలు ఉంటాయో ఆ గబ్బిలాలు ఉండే చోట దయ్యాలు ఉంటాయి. ఇది గమనించుకోవాలి. గబ్బిలాలు ఉండేటువంటి ప్రదేశ ఆవరణంలో కానీ, గబ్బిలాలు తిరిగేటువంటి చోట మనము ప్రయాణం చేస్తూ ఉన్నా, గబ్బిలాలు కొలువు తీరినటువంటి ఆ యొక్క చెట్టు మన ఇంటి ముందు ఉన్న ఆ ప్రదేశంలో దయ్యాలు అనేటువంటివి తిరుగుతాయని శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. ఓకే. కనుక సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఆ ఇంట్లో మనం ఉంటే ఇబ్బంది అవుతుంది. ఏం రెమెడీ చేసినా పనికిరాదు. అవునా కాదా? కనుక ఏది ఏమైనప్పటికీ జాతకరీత్యా శనైశ్వరుని యొక్క దశ వచ్చినప్పుడు మనల్ని తిప్పుతాడు. ఇటు అటు అటు ఇటు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోరు, లేదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కావచ్చును, లేదా అక్కడిదక్కడనే వేరే ఏరియాకు షిఫ్ట్ చేస్తాడు, లేదా ఉద్యోగానికి సంబంధించింది డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ పెడతాడు, లేదా ఉద్యోగ నిమిత్తం ఏదైనా దూరం పంపిస్తారు. కొందరు ఒక 3 నెలలు బెంగళూరు కానీ చెన్నై కానీ అమెరికా కానీ వెళ్ళి వారికి వర్క్స్ ఉంటాయి, చేసుకొని రావాల్సి వస్తుంది. అలా వెళ్ళి వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. సో ఇలాంటి సందర్భాలు అనేటువంటివి జరుగుతుంది. ఏది ఏమైనా ఇల్లులు కూడా మారే పరిస్థితి ఉంటుంది, ఉద్యోగాలు కూడా మారే పరిస్థితి ఉంటుంది. కనుక అద్దె ఇంట్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది వారి ఇంటి తలుపు మీద కానీ ఇంటి ఆవరణలో మనం ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో స్వస్తికు తప్పకుండా వేసుకోవాలి. ఓకే. స్వస్తిక్ స్టిక్కర్ అనేటువంటిది గన్ షాట్ వేసుకోవాల్సిందే. అదేవిధంగా ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక ఇంకోటి ఏమిటి అంటే, ఇంట్లో తప్పకుండా ఒక మూలన ఏదైనా ఒక మూల, ఒక 15 రోజులు ఒక మూల, ఒక 15 రోజులు మరొక మూల, ఇట్లా గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును పెట్టాలి. 15 రోజులకు మారుస్తూ ఉండాలి. 15 డేస్కి ఒకసారి మారుస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితం అనేటువంటిది కనబడుతుంది. ఇక మరొకటి ఏమిటి అంటే, ఇంట్లో ఈశాన్యం దిశలో వారి ఇల్లు ఎడిదిక్కు ఫేసింగ్గా చూసుకొని ఈశాన్యం దిశలో బరువు అనేటువంటిది పెట్టకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. అదేవిధంగా ఈశాన్య మూలన ఒక కలశం చెమ్మును పెట్టే ప్రయత్నం చేయాలి. అధికంగా బరువులు ఏం పెట్టకుండా, కొందరు గ్యాస్ స్టవ్ పెట్టేస్తుంటారు తెలియకుండా, ఇంకొందరు చెప్పుల స్టాండ్ పెట్టేసుకుంటారు. ఇలాంటివి చేయకుండా ఇంట్లో ఈశాన్య మూల రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ అందులో కొన్ని వాటర్ పోసి పచ్చకర్పూరం పొడిని వేసి గంగా జలాన్ని వేసి మామిడాకులను వేసి కొన్ని పుష్పాలను వేసి ఈశాన్య మూలన పెట్టాలి. మంచిగా చక్కగా ముగ్గు వేసి. ఓకే.
ఇది చాలా అవసరము, మస్ట్. ఇది గుర్తుంచుకోండి. ఓకే. మంచం కూడా నైరుతి వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. సో ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి ఆ ఇంట్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్ ఉండి మనకు ఆ ఇంట్లో ఒక బలం, స్థాన బలము అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. స్థాన బలము అనేటువంటిది ఇంట్లో ఏర్పడుతుంది కనుక మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందాక అన్నారు, గబ్బిలాలు ఉన్న చోట ఆత్మలు దెయ్యాలు ఉంటాయని. అలాంటివి ఇంటి దగ్గర కూడా ఇవి పనిచేస్తాయా? ఇక అది వేరు సబ్జెక్ట్. ఓకే. ఆ సబ్జెక్ట్ వేరు. అలాంటి ప్రదేశాలలో అసలు ఉండకూడదు. ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. బొందలో పడ్డట్టే మనం తెలిసి కనుక చూసుకోవాలి. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.